హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు? హోప్ అందరూ బాగున్నారనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మేము ఒక ప్లేస్కి వెళ్తున్నాము. ఒక వర్క్ ఉందన్నమాట. బిఎల్ఎస్ ఆఫీస్కి వెళ్తున్నాం. బిఎల్ఎస్ ఆఫీస్ అంటే ఏం లేదు, అది ఇండియా వీసా అప్లై చేయాలంటే ఇండియాకి సంబంధించిన ఏ పాస్పోర్ట్ వర్క్ అయినా మనకి బిఎల్ఎస్ ఆఫీస్ అని ఉంటుంది ఇక్కడ కెనడాలో. సో అక్కడికి వెళ్ళి మనకి ఇండియా వీసాకి సంబంధించిన ఇండియా పాస్పోర్ట్కి సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా అక్కడ చేసుకోవచ్చు అనమాట. సో ఆ పని మీదే మేము బిఎల్ఎస్ ఆఫీస్కి వెళ్తున్నాము. బట్ మా సిటీలో ఉన్నాయి కానీ మాకు కన్వీనియంట్గా మాకు కొంచెం ఫాస్టర్ సర్వీస్ అనిపించింది వేరే సిటీలో. సో అందుకని మేము కొంచెం దూరమైనా సరే ట్రావెల్ చేసి వెళ్తున్నాము. ఆ సిటీ పేరు బ్రాంప్టన్. సో బ్రాంప్టన్ ఆఫీస్కి వెళ్తున్నాము ప్రజెంట్ అయితే. సో ఈరోజు మేము ఓసిఐ కార్డ్ హిమాంష్ కోసం అప్లై చేయడానికి బ్రాంప్టన్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. సో మాకు అరౌండ్ 40 to 45 minutes పడుతుంది. అలాంగ్ ద వే వెళ్తున్నాము. అప్లై మార్నింగ్ అంటే మనము ఆన్లైన్లో బుక్ చేసుకొని వెళ్ళొచ్చు. బ్రాంప్టన్లో మనకి ఇన్ పర్సన్ డైరెక్ట్ మనకి ప్రీమియం లాంచ్ అనే సర్వీస్ ఉంటుంది. సో దానికి మనం డైరెక్ట్గా వెళ్ళిపోయి ఆ లైన్లో ఉంటే మనకు ప్రాసెసింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. సో అపాయింట్మెంట్ అవసరం లేదు నార్మల్గా అయితే. ఎవరికైతే వేరే ఇండియన్ పాస్పోర్ట్స్ తోటి యూజ్ ఉన్న వాళ్ళైతే వాళ్ళకి అపాయింట్మెంట్స్ కావాలి అన్నట్టు విన్నాను, బట్ నాట్ షూర్. టొరంటోలో కూడా ఉంది లొకేషన్. టొరంటోలో ఉంది, మిస్సాగాలో ఉంది. బట్ మేము మా ఎక్స్పీరియన్స్కి బ్రాంప్టన్లో అయితే ఫాస్ట్గా చేస్తున్నారు. సర్వీసెస్ కూడా ఫాస్ట్గా ఉన్నాయి బ్రాంప్టన్లో కంపేర్ టు టొరంటో, మిస్సాగా కన్నా. పార్కింగ్ లాట్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. సో మనకి ఇనఫ్ స్పేస్ ఉంటుంది పార్క్ చేసుకోవడానికి. డాక్యుమెంటేషన్ ఏదైనా మిస్ అయినా లేకపోతే ఏదైనా చేసుకోవాలన్నా కరెక్షన్కైనా దెన్ మనకి బ్రాంప్టన్లో చాలా లా ఫార్మ్స్ ఉన్నాయి. సో మనకి వెళ్ళిన పని ఇమీడియట్గా అదే రోజు ఫినిష్ అయిపోతుంది. బట్ వేరాజ్ ఇన్ టొరంటోలో ఇంకా వేరే ప్లేసెస్లో అయితే అలాంటి సర్వీసెస్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. టొరంటోలో అయితే ఇంకా మళ్ళీ మనము ఆ రోజు అవ్వలేదంటే ఇంకా మళ్ళీ నెక్స్ట్ డేనో వెళ్ళి ఆ పని చేసుకొని రావాల్సి వస్తుంది. సో మాకు కన్వీనియంట్గా బ్రాంప్టన్ అనిపించింది. సో అందుకని మేము బ్రాంప్టన్కి వెళ్తున్నాము. OCI card for India. కనిపించేదే బిఎల్ఎస్ ఆఫీస్ అనమాట. పక్కనే సర్వీస్ కెనడా ఆఫీస్ కూడా ఉంది. సో ప్యారలల్గా మనకి కెనడియన్ పాస్పోర్ట్కి సంబంధించిన వర్క్ ఏదైనా ఉంటే కూడా చూసుకోవచ్చు. సో సర్వీస్ కెనడా అండ్ బిఎల్ఎస్ ఆఫీస్ రెండు పక్క పక్కనే ఉంటాయి. అండ్ మనకి ఇట్లా లోపలికి వెళ్ళిన తర్వాత లైన్ ఉంటుంది బిఎల్ఎస్ ఆఫీస్కి. సో ఆ లైన్లో నించొని మనము టోకెన్ అడగాలన్నమాట. ప్రీమియం లాంజ్ సర్వీస్ తీసుకుంటామని చెప్పి సెక్యూరిటీ అతన్ని అడిగితే మనకు ఒక టోకెన్ ఇస్తాడు. ఆ టోకెన్ తీసుకొని పైకి వెళ్ళి మనం వెయిట్ చేస్తూ ఉండాలి. వాళ్ళు టోకెన్ ప్రకారం మనల్ని పిలుస్తారు. సో హార్డ్లీ 30 to 35 minutes పట్టింది మమ్మల్ని పిలవడానికి. సో వితిన్ ఆ టైంలోనే పిలిచారు. సో ఇది వెయిటింగ్ ఏరియా అనమాట. సో టోకెన్ తీసుకున్న వాళ్ళందరూ ఇట్లా ప్రీమియం లాంచ్ సర్వీస్ తీసుకుంటే ఇలాంటి రూమ్లో వెయిటింగ్ హాల్లో కూర్చోబెడతారు. సో ఇది హిమాంష్ కోసం కదా, మైనర్ చైల్డ్ ఓసిఐ కార్డ్ కాబట్టి పేరెంట్స్ ఇద్దరు ఉండాలి. అండ్ మనకి చెక్ లిస్ట్ ఆన్లైన్లో ఉంటుంది. సో మనము అకార్డింగ్లీ అన్ని డాక్యుమెంట్స్ అన్నీ పెట్టుకొని వెళ్ళాలి. సో వాళ్ళు ఏ డాక్యుమెంట్ ఎప్పుడు అడుగుతారు అనేది
మనకు ఐడియా ఉండాలి. సో అన్నీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళి వాళ్ళు అడిగిన తర్వాత అవన్నీ చెక్ లిస్ట్ అన్నీ చెక్ చేసుకొని వాళ్ళు ఒక లిస్ట్ ఇస్తారు. ఆ లిస్ట్లో ఉన్నవన్నీ మన దగ్గర ఉన్నాయో చెక్ చేసుకొని వాళ్ళు ఫోటోకాపీ తీపిస్తారు. ఫోటోకాపీ తీపిచ్చి మొత్తం అన్ని డాక్యుమెంటేషన్ అంతా వాళ్ళ సిస్టంలోకి ప్రాసెస్ చేసుకుంటారు. సో ఆ ప్రాసెస్ అంతా అవ్వడానికి ఆల్మోస్ట్ 1 to 2 hours పడుతుంది అని చెప్తారనమాట. సో ఆ 1 to 2 hours మనం వెయిట్ చేయాలి. మేము ప్రాసెసింగ్ అంతా టైం పడుతుంది అని చెప్పారు వాళ్ళు. సో అది మినిమం 1 to 2 hours పడుతుంది అన్నారు. సో అందుకని వాళ్ళు కాల్ చేస్తా అన్నారు. మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మనకి ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. సో వాళ్ళు కాల్ చేసి ఆ వెరిఫికేషన్ కోడ్ అడిగి ప్రాసెస్ చేస్తారనమాట. సో అదంతా అవ్వడానికి 2 hours పడుతుంది అని చెప్పారు. సో అంతలోపు ఏదైనా తినేసి వద్దామని చెప్పి బయటకు వచ్చాము. సో దగ్గరలో మాకు టిమ్ హార్టన్స్ కనిపించింది. సో కాఫీ తాగి ఏదైనా తినేసి వద్దాము అని చెప్పి వెళ్ళాము. సో ప్రస్తుతానికైతే టిమ్ హార్టన్స్లో తిని ఇంకా అక్కడి నుంచి పక్కనే వాల్మార్ట్ ఉంది. సో కొన్ని ఐటమ్స్ తీసుకునేవి ఉన్నాయి. సో అక్కడికి కూడా వెళ్దాం అనుకుంటున్నాము. కుకీయా ఇది డోనట్. ఇది ఒక మఫిన్, స్ట్రాబెర్రీ చీజ్ కేక్ మఫిన్ అండ్ కాఫీ ఫ్రెంచ్ వనీలానా. ఎట్లుంది? బాగుందా? బటర్ ఫీల్డా ఏంటది? మేపుల్ బటర్ గ్లేజ్. ఇక్కడ లేదా? Image, come here. Image, come here. Put here. Put here. Robo is cleaning. Yeah. హిమాంష్ కోసం బైక్స్ చూస్తున్నాం అనమాట. వాడి ఉన్న సైకిల్ చిన్నది అయిపోయింది. సో అందుకని కొంచెం పెద్ద బైక్ చూస్తున్నాము. సో బైక్ మోడల్స్లో ఇదొక బైక్ మోడల్ బాగా నచ్చింది. సో మా ఇంటికి దగ్గరలో ఉన్న వాల్మార్ట్లో చూద్దాంలే అని చెప్పి జస్ట్ మోడల్ చూసి అక్కడ రెఫరెన్స్ తీసుకొని వచ్చామన్నమాట. అండ్ ఇంకా కొన్ని వేరే ఐటమ్స్ కూడా ఉండే, అవి కూడా తీసుకొని వాల్మార్ట్లో కొన్ని విండో షాపింగ్ లాగా చేసాము. ఎందుకంటే టైం పడుతుంది అని అన్నారు కాబట్టి, ఇంకా టైం కిల్ చేయాలి కాబట్టి ఇంకా అటు ఇటు తిరుగుతున్నాము. సో వన్స్ వాళ్ళ దగ్గర నుంచి కాల్ వచ్చిన తర్వాత వెళ్దామని చూస్తున్నాము. అది జాయ్ స్టిక్ నీ దగ్గర ఉంది కదా.
మరి ఇంకెందుకు నువ్వు ఆడతావు కదా మరి నీ సూపర్ మారియో ఆడతావు కదా దాంతో నింటెండో స్విచ్చా ఎన్ని ఉన్నా సరిపోపండి నీకు ఇంకా కావాలంటావు అది కావాలి ఇది కావాలి ఇది కావాలి అన్నీ కావాలి నీకు కదా సో మాకు కాల్ వచ్చింది మళ్ళీ బిఎల్ఎస్ ఆఫీస్ నుంచి దట్ మీ డాక్యుమెంట్ ప్రాసెసింగ్ అంతా అయిపోయింది సో జస్ట్ వచ్చి వెరిఫై చేసుకోండి మీ డాక్యుమెంట్స్ ఇచ్చిన డాక్యుమెంట్స్ అండ్ మేము ప్రాసెస్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ కరెక్టేనా అని చెప్పి వెరిఫై చేసుకోమంటారు సో అవన్నీ వెరిఫై చేసుకున్న తర్వాత మనకు హార్డ్లీ 10 to 15 మినిట్స్ కూడా పట్టదు జస్ట్ అవన్నీ వెరిఫై చేసుకొని మనం పేమెంట్ చేసేసి వెళ్ళిపోవడమే సో వాళ్ళకి ప్రాసెసింగ్ టైం అడిగాము సో ఎన్ని మంత్స్ పడుతుంది ఎంత టైం పడుతుంది అని అడిగితే వాళ్ళు 2 months మినిమం పడుతుంది అని చెప్పారు సో మేము వచ్చిన పని అయిపోయింది ఓసిఐ అప్లై చేసేసాము ఇంకా బయటికి ఇంటికి వెళ్ళిపోతున్నాము దారిలో ఎక్కడైనా ఫుడ్ తినేసి వెళ్దాము అని చూస్తున్నాము సో దగ్గరలో ఏదైనా మాకు ఆన్ ద వేలో ఏది దగ్గర అని చెప్పి చూసుకుంటే ఈ టేస్ట్ ఆఫ్ అమృత్సర్ అనే రెస్టారెంట్ దగ్గర అన్నట్టు చూపించింది సో ఆన్ ద వేనే కదా అని చెప్పి ఆగి తినేసి వెళ్దామని చూస్తున్నాము మట్టి చోలే అంటే దొడ్డుగా వస్తుంది అనుకుంటా ఇది ఫుడ్ కోర్ట్ లాగా ఉంది అన్ని షాప్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ బాగుంది ఒకటే దగ్గర అన్ని ఐటమ్స్ టేస్ట్ చేయొచ్చు ఇక్కడ చాట్ ఉంది డెజర్ట్ ఉంది Hi everyone, welcome to our channel. అందరికి నమస్కారం I didn't expect this much. నేను ఎక్స్పెక్ట్ చేయలే నేను జస్ట్ ర్యాండమ్గా కెమెరా ఓపెన్ చేసి అక్కడ పెడితే హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం అని చెప్పి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వాడు అట్లా అంటాడని ఇట్లా మాట్లాడుకుంటే మా ఫుడ్ వచ్చేసింది సో మేము ఆర్డర్ ఇచ్చింది పన్నీర్ పరాఠా అది తండూరి పన్నీర్ పరాఠా అండ్ ఆలూ సమోసా అండ్ ఇంకొకటి చోలే భటూరే సో 3 బాగున్నాయి ఎందుకంటే వాళ్ళ స్పెషల్ ఫుడ్ కదా సో ఆబ్వియస్లీ చాలా బాగుంటుంది సో టేస్ట్ మాత్రం చాలా బాగా అనిపించింది అండ్ వాడు తింటున్నాడు కొంచెం స్పైసీ అని చెప్పి బట్ ఓవరాల్గా ఫుడ్ మాత్రం చాలా బాగుంది అక్కడ కార్నర్కి డెజర్ట్ స్టోర్ ఉంటే అక్కడికి వెళ్ళి డెజర్ట్స్ అన్నీ చూస్తున్నాను అన్ని డెజర్ట్స్ చూసి ఏది ఆర్డర్ చేయాలో కూడా అర్థం కాలేదు సో లాస్ట్కి నాకు ఫలూదా కనిపించింది రబ్రీ ఫలూదా అని చెప్పి సో అది తీసుకొని ట్రై చేసామన్నమాట ఫుడ్ వాజ్ డెజర్ట్ కూడా బాగుంది డీసెంట్ ఎనఫ్ ఉంది మరి గ్రేట్ అని చెప్పాను బట్ ఇట్ వాజ్ డీసెంట్ ఎనఫ్ దాని మీద ఐస్ క్రీమ్ వేసి ఇంకా ఫలూదా వేసి చేసింది బట్ ఓకే
బాగాలేదా? నాట్ బ్యాడ్, బాగానే ఉంది. ఫుడ్ తినడం అయిపోయింది, బ్యాక్ టు హోమ్, ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఫలుదా బాగుంది. దారిలో వెళ్తుంటే మాకు ఇదేదో మెషిన్ కనిపించింది. ఎవరికైనా ఈ మెషిన్ ఏంటి, ఎందుకు యూస్ చేస్తారా అనేది తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మేబీ నేను అనుకోవడం అండ్ నేను చూసిన ప్రకారం అయితే గ్రాస్ కట్టింగ్కి అన్నట్టు విన్నాను, బట్ నాట్ షూర్. సో మేము ఆల్మోస్ట్ ఇంటికి రీచ్ అయిపోయాము. సో గ్యాస్ అయిపోతే ఫిల్ చేసుకుందామని చెప్పి కాస్కోకి వచ్చాము. మా ఇంటికి చాలా దగ్గర, జస్ట్ 5 minutes డిస్టెన్స్లో ఉంటుంది. సో ఎప్పుడు కాస్కోకి వచ్చినా గ్యాస్ ఇక్కడ ఫిల్ చేసుకొని వెళ్తాము. హిమాంషుడు ఊపుతున్నాడు, నువ్వు ఊపుతున్నావు, సరిపోయింది. నా మెమరీకే నాకు యా. సో నాకు వాడు వెనక వచ్చి నేను ఊపుతాను మమ్మీ అని చెప్పి వచ్చి హెల్ప్ చేస్తున్నాడు అనమాట. సో ఇది ఒక కమ్యూనిటీ ఏరియా, అక్కడే ప్లే గ్రౌండ్ ఉంటే కొద్దిసేపు ఇలా ఆడుకున్నాము వాడు నేను. ఇది జైన్ టెంపుల్ కనిపించేది, జైన్ టెంపుల్ అనేది స్కేట్ బోర్డ్ ఏరియా అనమాట. సో అది కమ్యూనిటీ అయితే. సో ఈ వీడియో ఇక్కడికే ఎండ్ చేస్తున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. If you like the video, please like, share and subscribe to my channel, Pooja Kanda Stories. Thank you. Bye bye.